శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని ఒక హిందూ దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత నగరమైన విశాఖపట్టణానికి ఉత్తరాన 18 మైళ్ళ దూరంలో సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో ఉన్న సింహాచలం కొండపై నెలకొని ఉంది. 18 ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడే ఈ 11వ శతాబ్దపు ఆలయం విష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయ ప్రధాన దైవం వరాహ లక్ష్మీ నరసింహుడు, అనగా వరాహ మరియు నరసింహ అవతారాల కలయికలో పంది, మానవ, సింహం. ఈ కలయికలో ఉన్న విష్ణుమూర్తి శిరస్సుపై పంది, మానవ మొండెం మరియు తోకతో కూడిన జీటి చేతుల అసలు రూపం 2 త్రిభంగ భంగిమలలో ఉంటుంది. జ్వలంతం సర్వతోముఖం మృత్యుమృత్యుం నమామ్యహం. సింహాన్ని చల్లార్చే ప్రయత్నంలో చందనంతో కప్పబడుతుంది. సంవత్సరం పొడవునా వరాహ నరసింహ విగ్రహం భగవంతుని ఉగ్రరూపంలో శివలింగాన్ని పోలి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అక్షయ తృతీయ నాడు చందనోత్సవం సందర్భంగా చందనం పూతను తొలగించి భక్తులకు నరసింహస్వామి నిజ రూప దర్శనం అందిస్తారు. ఆలయ పురాణం ప్రకారం తన భక్తుడైన ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు అతనిని హత్య చేయడానికి ప్రయత్నించగా, దీంతో ఆ భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించిన అనంతరం విష్ణుమూర్తి పంది తల, మానవ మొండెం, సింహం తోకతో కూడిన ఈ విశిష్ట రూపంలో అవతరించారు. సింహాచలం ఆలయం ఒక కోటను పోలి ఉంటుంది. బయట 3 బయటి ప్రాంగణాలు మరియు 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. దీని వాస్తుశిల్పం ఒరిస్సా, చాళుక్య మరియు చోళుల శైలుల మిశ్రమం. ఈ ఆలయం తూర్పుకు బదులుగా పడమర వైపుకు తిరిగి ఉంటుంది. ఇది విజయాన్ని సూచిస్తుంది. ఇక్కడ 2 ఆలయ చెరువులు ఉన్నాయి. ఆలయం దగ్గర స్వామి పుష్కరిణి మరియు కొండ దిగువన గంగాధార ఉన్నవి.